హలో అందరికీ. నేనొకరిని ఇన్‌స్పైర్ అయ్యి ఏయించుకున్న బ్లౌజ్ ఇది మల్టీ కలర్‌ది బ్లాక్ పైన. చాలా వచ్చింది బ్లౌజ్. నేనైతే సిల్వరా దేని పైకో ఏయించుకున్నాను. వేటి పైనకైనా ఏసుకోవచ్చులే అని జెప్పి ఏయించుకున్నా అనమాట. నెక్ అయితే ఇట్లొచ్చింది. హ్యాండ్స్ హైలైట్ అనమాట. హ్యాండ్స్ మనకి చెక్స్ ప్యాటర్న్‌లో వచ్చారు. బాగేసింది అక్కయితే. కాకపోతే మెజర్‌మెంట్సే కొంచెం కింద మీద జేసి నాకు జారిపోయేటట్టు అయిందది బ్లౌజ్. అందుకే తర్వాత డోరీస్ పెట్టుకున్నా నేను. హ్యాండ్స్ అయితే బాగా నచ్చినాయి నాకు. మంచిగా అనిపిస్తది. బ్లౌజ్ ఏసుకుంటే గూడా బావుంటది అసలు. ఎవరిని జూసి ఇన్‌స్పైర్ అయ్యారనుకుంటున్నావు? అమ్మ చేతి వంట భార్గవి గారున్నారు గదా! ఆ అక్క ఏయించుకుందనమాట. తను జూయించింది. నా బ్లౌజ్ ఇది, ఇది అని జెప్పి. తన్ని జూషి నేను స్క్రీన్ షాట్ తీసి, ఆ అక్కకి పంపిచ్చి, ఏయమని జెప్తే ఏసిందనమాట. కొంచెం మెజర్‌మెంట్స్ అటు ఇటు అయినాయి. ఇదొచ్చేసి మా చెల్లి పెళ్ళికి తీసుకున్న శారీ మీదకి ఏయించుకున్నా. ఇది టోటల్‌గా ఒక హ్యాండ్స్ మాత్రమే నచ్చినాయి. బ్యాక్ నెక్ అయితే అస్సలు నచ్చలే నాకు. ఎందుకంటే అది సరిగ్గా కుదరలేదు. ఇంకొకటి ఆ డోరీస్ జూసారా క్లాత్ వేరు. ఆ డోరీ క్లాత్ వేరు. ఎందుకంటే అది యాక్చువల్‌గా అక్కడ హుక్స్ రావాలి. వాళ్ళు మెజర్‌మెంట్స్ సరిగ్గా తీసుకొని డిజైన్ వెయ్యక డోరీస్ పెట్టుకోవాల్సొచ్చింది. ఇంకొకటి క్లాత్ ఎక్కువ తీసుకొని ఎయలేరు వాళ్ళు. కింద మనకవి పూసల్లాంటివి ఉన్నాయి గదా! అవి గూడా నేనే స్టిచ్ చేసుకున్నా. ఎప్పుడనుకుంటున్నావు? మనకి పెళ్లి రేపన్న రోజు నైట్ స్టిచ్ జేసుకున్నా. యాక్చువల్‌గా వాళ్ళని స్టిచ్ జేసి పంపియమంటే పంపియలేరు. క్లాత్ ఒకటే పంపించిర్రు మనకు. అందుకోసమే ఇగ నైటు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక అక్క దగ్గర మిషన్ ఉంటే, ఆ మిషన్ కాడికెళ్ళి అడిగి థ్రెడ్ తెప్పించుకొని, అప్పటిదప్పుడు కుట్టుకొని, లగ్గం రోజు మార్నింగే ఆ చేతికి అవి కుట్టుకున్నా అనమాట. ఆ చిన్న చిన్న పూసలు. అట్లుంటది మిషనొచ్చినోళ్ళకు ఉంటే. ఇదొచ్చేసి మీషోలో తీసుకున్నా థ్రెడ్ వర్క్‌దే. ఆహ్, యాక్చువల్‌గా పట్టు చీర మీదకి నా పెళ్లి చీర మీద ఆ బ్లౌజ్ ఎప్పుడో చిన్నగా అయిపోయింది. అందుకోసం అని చెప్పి ఈ బ్లౌజ్ తీసుకున్నా. 220 రూపీస్ ఏం పడింది. నన్ను చూసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా తీసుకున్నారులే. ఆహ్, శారీ ఆ పికాక్‌లో మనకు మెరూన్ కలర్ కనిపిస్తుంది కదా! అట్లుంటదనమాట. బార్డర్ ఈ కలర్ ఉంటది. ముందల షేప్ పట్టి అంతా కట్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చేసినా అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది చూడు అట్లా. ఫ్రంట్ హుక్స్ కాకుండా బ్యాక్ హుక్స్ ఇచ్చా. అనిపిస్తది ఈ బ్లౌజ్ గూడా వేసుకున్నది. కానీ పిక్స్ అయితే నాకు తెలిసి లేవు అనుకుంటా. ఎందుకంటే అప్పుడెప్పుడో 3 ఇయర్స్ అయితుంది. ఆ బ్లౌజు తీసుకొని, ఏసుకొని గూడా. ఇది మీషో బ్లౌజ్ అనమాట. ఇదైతే నేను స్టార్టింగ్ వేయించుకున్న ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజు. స్టార్టింగ్ 600 అంట వర్కేయడానికి అని జెప్పి మా ఫ్రెండ్‌కిచ్చి హైదరాబాద్‌లో ఏయించిన. ఇది గూడా మెజర్‌మెంట్స్ మనకి ఎక్కువ తక్కువ పెట్టిర్రు. అందుకే ఇంకా డోరీస్ పెట్టాల్సొచ్చింది. యాక్చువల్‌గా నేను డోరీస్ పెద్దగా వాడను. నాకు నచ్చదనమాట డోరీస్ ఉంటే. ఇది. బ్లౌజ్ అయితే ఇది. ఫ్రంట్ ఇది. బ్యాక్ ఇందాక చూసిర్రుగా రౌండ్ సేమ్. హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్. టోటల్ బ్లౌజ్ వచ్చి ఇదనమాట. అన్నీ ఒక 4 బ్లౌజెస్ ఉంటాయి. ఒకరిని ఇన్‌స్పైర్ అయ్యి ఒకటి తీసుకున్నా. ఒకటి పెళ్ళికి తీసుకున్నా. ఒకటి మీషోలో తీసుకున్నా. ఇంకొకటి ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్ అనమాట. అది. మన ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కలెక్షన్. బావున్నాయా?